ముఖ్యమైన శాఖలు ఒక 5 మంది చేతుల్లో 40 శాఖలు ఉన్నాయి. ఒక సోమేష్ కుమార్ చేతిలో 7 శాఖలు ఉన్నాయి. అంటే 7 మంది సీనియర్ చీఫ్ సెక్రటరీ క్యాడర్ ఆఫీసర్, స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ క్యాడర్లు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు, 30 ఏళ్ల అనుభవం ఉన్న ఐఏఎస్ అధికారులను నియమించాల్సిన అన్ని శాఖలు ఒక సోమేష్ కుమార్ దగ్గరనే ఉన్నాయి. చీఫ్ సెక్రటరీగా, రేరా కమిషనర్గా, సిసిఎల్ఏ కమిషనర్గా, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా, జిఎస్టీ కమిషనర్గా, ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని శాఖలు అతని దగ్గరనే ఉన్నాయి. అతని తర్వాత అరవింద్ కుమార్, అతని దగ్గర కూడా ఎంయూడి ప్రిన్సిపల్ సెక్రటరీ, హెచ్ఎండిఏ కమిషనర్, ఇట్లా 6 శాఖలు ఉన్నాయి. సందీప్ కుమార్ సుల్తానియా చేతిలో 8 శాఖలు ఉన్నాయి. రజత్ కుమార్ నిన్నమన్ననే అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న అధికారి చేతిలో 3-4 శాఖలు ఉన్నాయి. ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే జయేష్ రంజన్ దగ్గర 2015 నుంచి అతని చేతుల్నే ఇండస్ట్రియల్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ల్యాండ్ అలాట్మెంట్ సెక్రటరీ, ఐటీ సెక్రటరీ, ఒక్కొక్క ఆఫీసర్ని 6-7 సంవత్సరాల నుంచి ఒకే దగ్గర పెట్టి ఇతర ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు అవకాశాలు కల్పించకుండా ఇవాళ అంజనీ కుమార్ని ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఆఫీసర్, సోమేష్ కుమార్ ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన ఆఫీసర్, తెలంగాణ కేటాయించిన ఐఏఎస్లు కాదు వాళ్ళు. చాలామంది మన వాళ్ళు తెలిసి తెలవక మిడిమిడి జ్ఞానంతో ఐఏఎస్ ఆఫీసర్లను చట్ట ప్రకారం కేటాయిస్తారంటారు. ఆ మాత్రం చదువు లేకుండానే జడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని కాలే నేను. మాట్లాడే ముందర మన వాళ్ళు కొంచెం అవగాహన చేసుకోవాలి. ఆ అధికారులను నియమ నిబంధనల ప్రకారము ఆంధ్రప్రదేశ్కు కేటాయించారు సోమేష్ కుమార్ను, అంజనీ కుమార్ను. వాళ్ళు అక్రమంగా ఇక్కడ కొనసాగుతున్నారు. దానికి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ హైకోర్టులో ఛాలెంజ్ చేసింది. 5 ఏళ్ల నుంచి ఆ కేసు బెంచ్ మీదకి రానియకుండా మేనేజ్ చేస్తున్నారు. వాళ్ళు తెలంగాణ కేటాయించిన అధికారులు కాదు, ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన వాళ్ళు అక్రమంగా ఇక్కడ ఉండి ఒక చీఫ్ సెక్రటరీగా ఉంటాడు, ఇంకొక డీజీపీగా ఉంటాడు. అదే డీజీపీ పోస్టులు ఉన్నవాడికి ఏసీబీ డైరెక్టర్గా అతనే ఉంటాడు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కు డైరెక్టర్గా అతనే ఉంటాడు, రాష్ట్ర డీజీపీగా అడిషనల్ ఛార్జ్ ఉంటాడు. 3 డీజీ క్యాడర్ అధికారులను నియమించాల్సిన బాధ్యతలలో ఒకే ఒక్క అధికారిని నియమించారు. నేను చెప్పేది ఏంటంటే మన వాళ్లకు 5 మంది అధికారుల చేతుల్లో 40 శాఖలు ఉన్నాయి. 40 మంది ఐఏఎస్ అధికారులకు కేటాయించాల్సిన శాఖలు 5 మంది చేతులు పెట్టి వేలాది కోట్ల రూపాయలు కేసీఆర్ కొల్లగొడుతుండు. వందలాది వేలాది ఎకరాలు హైదరాబాద్ చుట్టుముట్టూతో ధరణిని అడ్డం పెట్టుకొని భూములను ఆక్రమించుకున్నాడు. ఇవాళ మనల్ని ప్రతి విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే గృహ నిర్బంధాలు చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్లో ఉండాల్సిన ఇక్కడ తెచ్చి నియమించినందుకు అతడు కృతజ్ఞత ప్రదర్శించడానికి మనల్ని గృహ నిర్బంధాలు చేస్తున్నాడు. ఇలా రిటైర్ అయిపోయిన వాళ్ళను దాదాపుగా 100 మంది అధికారులను, ఒక 30 మందిని అయితే ఆయన సొంత సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళను 15-20 ఏళ్ల కింద రిటైర్ అయిన వాళ్ళను రెగ్యులర్ పోస్టులు ఇచ్చిండు. ఇంతకుముందు ఎప్పుడు ఇట్లాంటిది జరగలే. 1-6 ఎవరినైనా తీసుకున్నా ఓఎస్డి కిందనో లేకపోతే కన్సల్టేట్ కిందనో అడ్వైజర్ కిందనో తీసుకునేది. రెగ్యులర్ పోస్టింగ్లు ఎప్పుడు ఇవ్వలేదు. కానీ ఇవాళ కేసీఆర్ దుర్మార్గంగా దాదాపుగా 100 మంది ఐఏఎస్లను 100 మంది ఐపీఎస్లను పోస్టింగులు ఇవ్వకుండా జీతాలు ఇచ్చి వాళ్ళని పక్కన కూర్చోబెట్టి కొద్ది మందిని ఆయన పెట్టుకొని మొత్తం రాష్ట్రాన్ని గుప్పిట్లో పెట్టుకొని నడుపుతుండు. ఈ విషయాలు కూడా మా దృష్టికి తీసుకొచ్చిండ్రు. ఈ అక్రమ నియామకాల మీద ఈ అధికారులకు ఒక్కొక్కడికి ఇన్ని శాఖలు ఎందుకు? వాళ్ళ ఏ ఆఫీస్కి పోతే ఇంకో ఆఫీసులో ఉన్నాడు అంటారు. 2 సంవత్సరాల నుంచి సోమేష్ కుమార్ గారికి సంబంధించిన సర్వీస్ రికార్డు మీద 2020లో నేను ఆర్టీఐ కింద అప్లై చేసిన, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అప్లై చేశాను, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రధానమంత్రికి కంప్లైంట్ చేస్తే చర్యలు తీసుకోమని మళ్ళీ ఆయనకే పంపించారు. ఎవరి మీద ఇప్పుడు మేము సిసిఎల్ఏ మీద కంప్లైంట్ పెడితే కేంద్ర ప్రభుత్వం సిసిఎల్ఏ కమిషనర్ మీద చర్యలు తీసుకోమని చీఫ్ సెక్రటరీకి పంపిస్తున్నాడు. ఎవడా చీఫ్ సెక్రటరీ అంటే అదే సోమేష్ కుమార్. రేరా చైర్మన్ అక్రమంగా అనుమతులు ఇచ్చిందని మేము పోయి కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు పెడితే చీఫ్ సెక్రటరీకి పంపుతున్నారు, రేరా కమిషనర్ మీద నువ్వు చర్యలు తీసుకొని. వాడేవాడే అంటే వాడే వీడు, వీడే వాడు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి మీద చర్యలు తీసుకోని అంటే ఏసీపీ డైరెక్టర్కు పంపిస్తారు. ఏసీపీ డైరెక్టర్ ఎవరంటే వీడే వాడు, వాడే వీడు. వీళ్ళిద్దరు తప్పులు చేస్తున్నారని కంప్లైంట్ పెడితే డీజీపీకి రాస్తారు. డీజీపీ ఎవడే అంటే 2 నోడు వాడే. ఇక హెచ్ఎండిఏ కమిషనర్ తప్పు చేసినని కంప్లైంట్ పెడితే ఎంయూడి ప్రిన్సిపల్ సెక్రటరీకి రాశారు. వాడేవాడే అంటే వాడే వీడు.
అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? అంటే ఆయన కుటుంబంలో 4, బీహార్ నుంచి వచ్చిన ఒక 5 మంది అధికారులు, మొత్తం 9 మంది కలిసి రాష్ట్రాన్ని గుల్ల చేసింది 9 ఏళ్లలో. ఇది దుర్మార్గం, ఇది అక్రమం. దీన్ని ఖచ్చితంగా శాసనసభలో నిలదీస్తాం. నేను మాట్లాడే కంటే ముందు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో, భట్టి విక్రమార్క గారితో మేమందరం మాట్లాడుకునే ఈ అంశాలను ప్రస్తావించినాం. ఇది నిర్దిష్టమైన ఆరోపణ రాష్ట్ర ప్రభుత్వం మీద చేస్తున్నాం. ఈ అక్రమ అధికారుల నియామకాలు, సోమేష్ కుమార్ 2017లో అతని అక్రమ నియామకం మీద కేంద్ర ప్రభుత్వం వేసిన కేసు 5 ఏళ్ళైనా ఇంతవరకు హైకోర్టులో బెంచ్ మీదకి వస్తలేదు. 23లో ఆయన రిటైర్ అయిపోతుండు. అంటే అతని సర్వీస్ మొత్తం ఇక్కడనే ఉండి రిటైర్ అయ్యే వరకు కూడా కేసు బెంచ్ మీదకి రాలేదంటే ఇక ఏ రకమైన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయో, ఎందుకు ఈ అధికారుల విషయంలో కూడా మనం చర్చించాల్సిన అవసరం ఉందో కూడా ఇక్కడ చర్చ జరిగింది. అవన్నీ వివరాలు కూడా మా సిఎల్పి గారి దృష్టికి, మా జీవనాన్న దృష్టికి తెచ్చినాం. అవి కూడా చర్చ జరుగుతాయి. అదేవిధంగా హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.